అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు ఏంటంటే మన నాకు స్వీడన్‌లో ఆన్‌లైన్ క్లాస్ అయితే జరుగుతుంది. అది కూడా ప్రోగ్రామింగ్ అనమాట. సో, ప్రోగ్రామింగ్‌లో ఫస్ట్ టైం ఆన్‌లైన్ క్లాస్ జరుగుతుంది. అండ్ నాకు కంపారిజన్ అంటే ఇప్పుడు లాస్ట్ టైం స్క్రమ్ మాస్టర్ మీద చేసాము. స్క్రమ్ మాస్టర్ అయితే చాలా బాగుంది. అదేంటంటే ఒక పీపీటీ ఇచ్చి దాన్ని నుంచి ఇలా ప్రాసెస్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందని చెప్పి ఎక్స్‌ప్లనేషన్ చెప్పారు. అదొక థియరీ కాబట్టి థియరీ అట్లా వెళ్ళిపోయింది. కానీ ఇది ప్రోగ్రామింగ్ కదా! ప్రోగ్రామింగ్ లెవెల్స్ ఎప్పుడు కూడా మనకి ఆన్‌లైన్‌లో కన్నా డైరెక్ట్ క్లాసెస్ అయితే బెటర్. అండ్ డైరెక్ట్ క్లాసెస్ అని ఎందుకు అంటున్నానంటే ప్రోగ్రామింగ్ మనకి అర్థం కావడానికి చాలా డిఫికల్టీగా ఉంటుంది. అది కూడా ఇప్పుడు మనకి ఏదైనా కానీ ఒక ప్రోగ్రామింగ్ లెవెల్స్ కనుక బాగా వచ్చినట్టయితే కనుక అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. లేదు అంటే గనక అది స్టార్టింగే ఆన్‌లైన్ క్లాసెస్ అట్లాగే కనుక అసలు అర్థం కావడానికి చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంటుందన్నమాట. ఒక్కొక్క స్టెప్ అర్థం కావడానికి. అండ్ మనమేంటంటే దానికన్నా ముందు చేయాల్సింది మస్ట్ అండ్ షుడ్‌గా మనం ఇంట్లో ఏదైతే ముందుగా చెప్తున్నారో అది ఇంట్లో ప్రతీదీ కూడా డీటెయిల్డ్‌గా చూసుకుంటే అది ఆన్‌లైన్‌లో అయితే కనుక మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. అది ఆన్‌లైన్ అయినా క్లాస్ రూమ్ అయినా కానీ మనకేంటంటే ముందులో చూసుకుంటే చాలా క్లారిటీగా అర్థమయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. మనకి చాలా ఫ్రీగా ఉంటుందన్నమాట. క్వెషనింగ్ ఏమన్నా చేయాలన్నా కూడా మనకి చాలా ఫ్రీగా ఉంటుంది. ఆన్సర్ చేయడానికి కూడా వాళ్ళకి కూడా వాళ్ళు అడిగే క్వెషన్ సో మీనింగ్‌ఫుల్‌గా ఉంటుంది అన్న హోప్ వాళ్ళకి ఉంటుందన్నమాట. అదే మనం ఏం చదవకుండా ప్రతీదీ చిన్న చిన్న పాయింట్లు కూడా అడిగామనుకోండి అది కొంచెం అన్‌ఈజీగా ఉంటుంది ఆన్సర్ చేయడానికి. సో అది కరెక్ట్ వే కాదు. సో నేను కూడా అట్లానే అనమాట. సో నాకు క్వెషనింగ్ చేయడం నాకు అంతగా ఇష్టం ఉండదు క్లాస్ రూమ్‌లో. సో అందుకని ఏంటంటే నేను ఇంటికొచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పారు ఏంటన్నది చూసుకొని దాని తర్వాత అప్పుడు నేను చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకొని ప్రతీదీ కూడా నేను లైన్ బై లైన్ ఎక్స్‌ప్లనేషన్ అయితే అడుగుతున్నాను నేను. ఆ లైన్ బై లైన్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చిన తర్వాత అది కూడా అర్థం కాకపోతే గనక అప్పుడు వెళ్ళి క్వెషనింగ్ చేస్తాను. లేదంటే గనక క్లాస్‌లో ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే గనక వాళ్ళని అయితే నేను వెళ్ళి అడుగుతున్నాననమాట. ఇదెందుకొస్తుంది? ఇదెందుకొస్తుంది? ఇదేంటి అని చెప్పేసి అయితే నేను వాళ్ళని అడుగుతున్నాను నేను. సో, అలాగైతే గనక ప్రోగ్రామింగ్ అయితే జరుగుతుంది. కాకపోతే ఆన్‌లైన్‌లో అయితే ఈరోజు మార్నింగ్ నుంచి ఆన్‌లైన్ జరుగుతుంది. సో, అసలేం అర్థం కావట్లేదనమాట. సో, కొంచెం డిఫికల్టీగా అనిపిస్తుంది. రండి మీకు కూడా చూపిస్తాను నేనసలు. ఇంకా ఇట్లా మొత్తం అంతా ఆన్‌లైన్‌లో జరుగుతుందనమాట మార్నింగ్ నుంచి. సో, నాకు కొంచెం అర్థం కావడానికి చాలా టైం పడుతుంది. సో, ఇదేంటంటే ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాము. ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్‌గా ఒక స్టూడెంట్ డీటెయిల్స్ ఒకటి పెట్టాలి. యాడ్ ఏ స్టూడెంట్ డీటెయిల్స్ ఇన్సర్ట్ చేయాలి. దాని తర్వాత అందరు స్టూడెంట్స్‌ని కూడా వ్యూ చేయాలి, అప్డేట్ చేయాలి. అండ్ ఏదో ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్‌ని డిలీట్ చేయాలి. అది సేవ్ చేసి తర్వాత ఎగ్జిట్ అయ్యేటట్టుగా ప్రోగ్రామింగ్ రాయాలన్నమాట. సో, ఇదేంటంటే స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అంటే మనకు తెలిసిందే కదా! ఒక ఐడీ అన్నీ చాలా ఉంటాయి. రిజిస్టర్ నెంబరు అట్లా ప్రతిదీ ఉంటది కదా! అవన్నీ కూడా ఆ స్టూడెంట్ దాంట్లో రావాలన్నమాట. సో, డిక్షనరీస్ యూజ్ చేసి రాయాల్సి ఉంటది. సో, ఇది అసలు కొంచెం ఏంటంటే నాకు విజువల్ బేసిక్‌లో బానే ఉంది. విజువల్ బేసిక్‌లో కాకుండా మామూలుగా అంటే గనక గిట్‌లో చెప్తున్నారు ఇప్పుడు. ఆ గిట్‌లో గనక చెప్పింది ఏంటంటే నేను ఫస్ట్ క్లాస్‌లో గిట్ చెప్పినప్పుడు నేను వెళ్ళలేదు. సో, ఇప్పుడు నాకైతే మొత్తము ఏం అర్థం కావట్లేదు అనమాట. ఏం చేయాలి ఏంటి అన్నది. సో, అసలు చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. సో, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలన్నది కూడా క్లారిటీ లేదు. సో, ఇప్పుడేంటంటే ఆయన గిట్ హబ్‌లోంచి మొత్తం అంతా లిస్ట్ ఆఫ్ కమాండ్స్ అయితే ఇచ్చేసారు. ఆ లిస్ట్ ఆఫ్ కమాండ్స్ కూర్చొని ప్రతీదీ కూడా ఎలా చేయాలి ఏంటన్నది ఒక యూట్యూబ్‌లో మొత్తం అన్నీ చూసుకొని దాన్ని బట్టి చేస్తే గనుక క్లారిటీగా ఈజీగా ఉంటుంది. కానీ ఆన్‌లైన్ అంత ఈజీ అయితే మటుకు కాదండి. ఆన్‌లైన్ క్లాసెస్ ఇంట్లో నుంచే చేసుకోవచ్చు కదా అనుకుంటాము. ఇదిగోండి నేనిక్కడ ఇది ఒక క్లాస్ స్టార్ట్ అవ్వకముందు ఒక మ్యూజిక్ పెట్టుకొని టీవీలో మ్యూజిక్ పెట్టుకొని రన్ అవుతూ చేసుకుంటున్నా. ఇప్పుడు నేనేంటంటే క్లాస్ జరుగుతున్నప్పుడు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అని చెప్పేసి అది మ్యూట్ పెట్టి నేను మీతో మాట్లాడుతున్నా. ఇట్లాగ నాకులాగా సారీ. ఇలా నాకులాగా చాలామంది కూడా ఆన్‌లైన్ అంటే ఏదో ఒక ఆల్టర్‌నేటివ్ పని ఏదో ఒకటి చేసుకుంటూ ఉండడం, లేదంటే గనక అలాగ వదిలేసి మన పని మనం చేసుకుంటూ పక్కన వాళ్ళతో మాట్లాడుకోవడం, లేదంటే ఫోన్ కాల్స్ మాట్లాడడం అట్లా అయితే చేస్తూ ఉంటారు. అదే డైరెక్ట్‌గా క్లాస్ రూమ్ అయితే గనక మనకి ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా హ్యాపీగా
క్లాస్లోనే కాన్సన్ట్రేషన్గా వింటాము. ఇక్కడైతే కాన్సన్ట్రేషన్ అంటూ ఉండదు. చాలా వరకు 50% మాత్రమే ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తున్నారా ఏంటని 50% అటు సైడ్ ఉంటుంది. 50% మన పనుల మీద మనం ఉంటాము. అది ఇంట్లో ఉంటే తెలిసిందే కదా, హౌస్ వర్క్ ఇవన్నీ కూడా ఉంటాయి, కుకింగ్ ఇవన్నీ, క్లీనింగ్ ఇవన్నీ. సో వాటితో పాటు క్లాస్ కూడా రన్ అవుతూ ఉంటుంది. సో అంత ప్రిఫర్ చెయ్యట్లేదు నేను. అండ్ మా టీచర్ కూడా ప్రోగ్రామింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టైం అనమాట. ఆయనకి కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి ఈరోజు అయితే చెప్పారు. సో ఐ హోప్ మీకు అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నాను ఆన్లైన్ క్లాసెస్ అన్నది ఎలా ఉంటుంది ఏంటన్నది. సో ఇదే అండి నా ఆన్లైన్ క్లాస్ కష్టాలు. సో మీకు అందరికీ ఎట్లా అనిపించింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బై బాయ్.